స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు బంగారు బాల్య కార్యక్రమం కింద బంగారు బాలోత్సవాలు నిర్వహించబోతున్నట్లుగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ వారోత్సవాల నిర్వహణ, భాగస్వామ్యం, ఏర్పాట్లపై బుధవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వారం రోజుల పాటు బంగారు బాల్యానికి శ్రీకారం, బాలోత్సవాల్లో ప్రారంభం. మన హక్కులు తెలుసుకుందాం, మన కోసం మనం, మన పిల్లలు, మన బాధ్యత, సదా బాలల శివలో మా కళలు, మా స్వప్నాలు చేయి చేయి కలుపుదాం, బంగారు బాల్యాన్ని అందిద్దామనే ఇతివృత్తాలలో ప్రత్యేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు ప్రజా ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ర్యాలీలు, కమ్యూనిటీ మీటింగ్స్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు కలెక్టర్. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పథకాలు, వాటిని పొందేందుకు అర్హతలు తదితర అంశాలపై విస్తృత స్థాయిలో సమాజంలోని అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలకు జిల్లా స్థాయిలోనూ పోటీలు నిర్వహించి నెల 20వ తేదీన ఒంగోలులోని మినీ స్టేడియంలో ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. విజేతలైన విద్యార్థులతో పాటు ఆయా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అధికారులకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి చినవోబులేసు, ఐసీ డిఎస్పీడి మాధురి, డిఈఓ కిరణ్ కుమార్, మెప్మా పీడి రవికుమార్, డిఆర్డీఏ పీడి వసుంధర, డిఎంహెచ్ఓ సురేష్ కుమార్, డీసీహెచ్ఎస్ హరిసూరిబాబు, కార్మిక డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, బీసీ సంక్షేమాధికారి అంజుల, రిమ్స్ సూపరింటెండెంట్ జమున, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన బంగారు బాల్యం, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రకాశం, చైల్డ్ లేబర్ ఫ్రీ ప్రకాశం అనే టాపిక్స్తో స్పీచ్ కాంపిటీషన్, ఎస్సే కాంపిటీషన్, స్లోగన్ కాంపిటీషన్, రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ కూడా అన్ని స్కూల్స్ లెవెల్లో నవంబర్ 16th ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 17th మా పిల్లలు మా బాధ్యత అన్న థీమ్తో స్ట్రెంథనింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ లెవెల్లో పిల్లలు రైట్స్ గురించి, పిల్లలు కొన్ని ఇష్యూస్ గురించి ఒక డిస్కషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్ కమ్యూనిటీ లెవెల్లో నవంబర్ 17th ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 18th సదా బాలల సేవలు అనే థీమ్తో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మెంబర్స్ విలేజ్ లెవెల్లో డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా లోకలీ అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్, ఆర్ఫన్ చిల్డ్రన్, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ని ఐడెంటిఫై చేసి వారి కోసం ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ ప్లాన్ చేయడం కూడా జరుగుతున్నది. ఇది నవంబర్ 18th. అదేవిధంగా మండల్ లెవెల్లో డిఫరెంట్ టాపిక్స్లో కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్ నవంబర్ 18th. నవంబర్ 19th డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 20th క్లోజింగ్ సెరమనీ. ఆ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న చైల్డ్ రైట్స్ ఛాంపియన్స్ని, చైల్డ్ లేబర్ నుంచి రెస్క్యూ చేసి ఇప్పుడు చదువుతున్న పిల్లలు, చైల్డ్ మ్యారేజ్ నుంచి రెస్క్యూ చేసి చదువుతున్న పిల్లలు, డిగ్రీ చేసిన వారు, అటువంటి ఛాంపియన్స్ని ఐడెంటిఫై చేసి వారికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మినీ స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చైల్డ్ రైట్స్ పైన ర్యాలీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. దీనికి అందరూ